ముందు నుంచి చీమలు పోకూడదు కానీ వెనక నుంచి ఏనుగులు పోయినా పట్టించుకోరట. ఏపీలో రాజకీయాలు పబ్లిక్ రియాక్షన్స్ చూస్తూ ఉంటే నాకు ఇలాగే అనిపిస్తుంది. రోజు పెట్టి పంచాయతీల మీద పొలిటికల్ ఎలిగేషన్స్ మీద గొంతు చించుకుంటూ బూతులు తిట్టుకుంటూ జనం ఉంటున్నారు కానీ అసలు భవిష్యత్తుకి మన జీవితాలకి లగాయించి తగులుతున్న దెబ్బల విషయంలో మాత్రం కనీసం మినిమం అవేర్నెస్ కానీ ఆలోచన కానీ లేకుండా ఉన్నాము అని మనకి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్స్ చూస్తే ఖచ్చితంగా అనిపిస్తుంది. గత ఏడాదిన్నర కాలంలో ఏపీకి చాలా దెబ్బలు తగిలి ఉండొచ్చు, చాలా మలుపులు తిరిగి ఉండొచ్చు రాజకీయాలు పరిణామాలు. కానీ నేను చెప్పే 3 ఇన్స్టెన్సెస్ చూస్తే కనుక ఇంత ఇర్రిపేరబుల్ డ్యామేజ్ జరిగిందా ఏపీ ప్రయోజనాలకి అని మనం షాక్ అయ్యి ఆలోచనలో పడాల్సిన పరిస్థితికి వచ్చి తీరుతుంది. ఇంతకీ ఏపీకి తగిలిన ఆ 3 ఎదురు దెబ్బలేంటి? రాజకీయం, మీడియా ఆ విషయం మీద ముసుగు కప్పి మనల్ని ఎలా డైవర్ట్ చేసాయి? గత ఏడాదిన్నర కాలంలో ఏపీ ప్రయోజనాలకి విఘాతం కలిగిన, భవిష్యత్తుకి దారుణమైన దెబ్బలు తగిలిన సందర్భాలు 1, 2 కాదు 3 ఉన్నాయి. 2 నీటి పారుదలకి, జలవనరులకి సంబంధించిన విషయాలైతే 1 రాష్ట్ర ప్రయోజనాలకి, మన ప్రైడ్కి సంబంధించిన టాపిక్. ముందు నీళ్ళ సంగతి చూద్దామా? మనం బనకచర్ల అనే భారీ ప్రాజెక్ట్ తెర మీదకి రావడం, దాని మీద చర్చ జరగడము, అసలు మన శక్తియుక్తులన్నీ దాని మీదే పెట్టాలి అన్న పబ్లిసిటీ గత కొద్ది నెలల కిందట చూసాం. కేంద్రం నుంచి రెడ్ సిగ్నల్ పడేసరికి నిపుణుల కమిటీ ఆలోచించుకోండి అని చెప్పేసరికి ప్రభుత్వం డిఫెన్స్లో పడింది. కాబట్టి ఇప్పుడు బనకచర్ల మాట వినపట్ల. కానీ బనకచర్ల కంటే ముందు మనకు వచ్చిన అసలు డేంజర్ ఏంటో తెలుసా? గోదావరి ఉపనదుల మీద ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలు కడుతున్న ప్రాజెక్టులు. దానివల్ల గోదావరి జలాల లభ్యత అనేది భారీగా తగ్గిపోబోతోంది. ఇలాంటి టైంలో మనం పోలవరం కదా ముందు కట్టాలి. మనం పోలవరం విషయాన్ని ఇప్పటి వరకు పట్టించుకోకపోగా మిగులు జలాల బేస్డ్గా బనకచర్ల అనే వ్యూహాన్ని తెర మీదకి తీసుకొచ్చి సంవత్సరం పాటు కాలాన్ని వృధా చేసామన్నమాట. ఛత్తీస్గఢ్లో గోదావరి ఉపనది ఇంద్రావతి దాదాపు 30 నుంచి 40% గోదావరి నీళ్లు ఇంద్రావతి నుంచే వచ్చి కలుస్తాయి. ఆ ఇంద్రావతి మీద 50,000 కోట్లతో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రాజెక్టు కడుతోంది. దానికి కేంద్రం సపోర్ట్ చేస్తుంది. మరి మన ప్రయోజనాల విషయం కానీ, ఆ ఇంద్రావతి వల్ల మన ఫ్యూచర్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది కానీ ఎవరన్నా మాట్లాడడం కానీ, ఆలోచించడం కానీ, డిస్కస్ చేయడం కానీ చూసామా? చూడకపోగా మిగులు జలాల గురించి ఏవేవో లెక్కలేసి 80,000 కోట్లు 90,000 కోట్లు లాంటి ప్రాజెక్టుని తెర మీదకి తీసుకొస్తూ ఉంటే అసలు ఇంటెన్షన్ ఏంటి? మన దృష్టి అంతా దేని మీద ఉంది అనేది అర్థమైపోతుంది కదా. ఇక దీనికి సంబంధించే పోలవరం ఎత్తు 45 మీటర్లకు పైగా ఉండాల్సిన పోలవరాన్ని మొదటి దశ పేరుతో 41 మీటర్లకి కన్ఫైన్ చేస్తున్న వాస్తవం కళ్ళ ముందు కనిపిస్తుంటే రాజకీయం బుకాయిస్తూ ఉంది. ఒకవేళ అదే జరిగితే కనుక పోలవరం నుంచి దిగువకు నీళ్ళు వచ్చే సామర్థ్యం తగ్గిపోయి పోలవరం కట్టినా కూడా పూర్తి పర్పస్ సర్వ్ కాని సిచ్యువేషన్ రాబోతోంది. దానికి తోడు నేను ఇందాక చెప్పిన ఇంద్రావతి లాంటి ప్రాజెక్టులు కనుక పూర్తయితే నీటి లభ్యత కూడా తగ్గడం వల్ల ఏపీకి నీటి కొరత అనే ఛాలెంజ్ ముంచుకు రాబోతోంది. మరి ఛత్తీస్గఢ్కి కేంద్రం 50,000 కోట్ల ప్రాజెక్టుకి సహాయం చేస్తున్నప్పుడు, మనం కేంద్రంలో భాగస్వామిగా ఉన్నప్పుడు R&R ప్యాకేజ్ మీద పట్టుబట్టి సాధిస్తే కనుక ఎత్తు ముందుగా అనుకున్నట్టుగానే పోలవరాన్ని 45 మీటర్లు పెట్టుకోవచ్చు కదా. మన అధికారం అందుకన్నా ఉపయోగపడాలి కదా. అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తున్నాం కదా మోడీకి. మరి ఈ మాత్రం దానికి కూడా ఉపయోగపడిపోతే ఎట్లాగండి? ఇది ఒక డేంజర్ అయితే, రెండోది కృష్ణ ఆల్మట్టి పేరుతో అసలు కృష్ణా జలాల విషయంలో చారిత్రక అన్యాయం ఎలా జరిగింది మనకి అని నేను ఇప్పటికే డీటెయిల్డ్గా ఒక వీడియో చేసున్నా. మీరు లింక్ కామెంట్స్లో ఉంది, పూర్తి వివరాలు అందులో చూడొచ్చు. మనం ఢిల్లీలో చక్రం తిప్పుతూ ఉండగానే లేట్ 90sలో కర్ణాటక చాలా వాటంగా, అక్కడప్పుడు విపక్ష ప్రభుత్వం అంటే మనమేమో బీజేపీ కూటమిలో చక్రం తిప్పుతున్నామని చెప్పుకునేవాళ్ళం, అక్కడేమో SM కృష్ణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండేవాడు. ఆయన వాటంగా ఆల్మట్టి కట్టేసి 150 TMCలు అని చెప్పి స్టోరేజ్ కెపాసిటీ కృష్ణానదికి బ్రేక్లు వేసిన తర్వాత ఏపీని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కరువు చుట్టుముట్టింది. ఇప్పుడు అదే ఆల్మట్టి కెపాసిటీని మరో 150 TMCలు పెంచాలి అని 279 TMCల స్టోరేజ్ కెపాసిటీకి ఆల్మట్టిని అప్గ్రేడ్ చేయాలి అని కర్ణాటక సిద్ధమవుతోంది. 70,000 కోట్లు ఆల్రెడీ కేటాయించేసింది. ఇప్పుడు కూడా సేమ్ సీన్ కదా. మనం బీజేపీ కూటమిలో ఉన్నాం, బీజేపీ ఢిల్లీలో అధికారంలో ఉంది, కర్ణాటకలో ఉన్నదేమో కాంగ్రెస్ ప్రభుత్వం. అయినా సరే మనం ఇప్పటి వరకు ఆల్మట్టి ఎత్తు గురించి మాట్లాడినట్టుగానే ఆలోచించినట్టుగానే కనిపించట్లా. ఇంకా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే ప్రయత్నాలు ఎప్పుడు చేస్తాం? ఇంకా అంటే గోదావరి జలాలకి డేంజర్ వచ్చింది,
పోలవరం ఏమో మన పర్పస్ని సర్వ్ చేస్తుందా లేదా అనే క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతూ ఉన్నారు కాబట్టి కృష్ణా జలాలు, కృష్ణా డెల్టా ప్రయోజనాలు అనేవి అతి పెద్ద క్వశ్చన్ మార్క్ కాబోతున్నాయి. మన పక్క రాష్ట్రం తెలంగాణ అంటే రేవంత్ రెడ్డి అవగాహన అంతంత మాత్రం అనుకోవచ్చో, లేదంటే కనుక ఇలాంటి పరిస్థితుల్ని సాల్వ్ చేసేంత ఎక్స్పీరియన్స్ ఆయనకి లేదో అందుకనే మాట్లాడలేదు అని అనుకోవచ్చేమో. తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటూ ఉన్నాయంటే మనం కాకలు తీరిన రాజకీయ యోధులము. ఆల్రెడీ ఆల్మట్టి దెబ్బ మన హయాంలోనే పడింది కదా లేట్ 90sలో. మరి ఆ ఎక్స్పీరియన్స్ నేర్చుకుని ఉంటే కనుక ఇప్పుడైనా ఈ ఆల్మట్టిని అడ్డుకోవడానికి, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండటానికి ఏం చేయాలో చూడాలి కదా. బచావతి ట్రిబ్యునల్ 850 TMCలో ఏమో తెలుగు రాష్ట్రాలకు ఇచ్చింది అని చెప్తాం, కానీ ఆ నీళ్లు ఇప్పటి వరకు వచ్చిన దాఖలా లేదు. ఎగువన మళ్లింపులు జరుగుతూ ఉన్నాయి. కృష్ణాలో నీటి లభ్యత తగ్గిపోయింది అని మనమే చెప్తూ ఉంటాం పదే పదే. ఇప్పుడు కొత్తగా ఆల్మట్టి ఎత్తు పెరిగితే కృష్ణా అనేది పేపర్ల మీద కనిపిస్తుంది ఇంకా మన రాష్ట్రాల్లో. ఇంతే కదా. మరి ఏ విషయం కూడా ఇప్పటి వరకు రాజకీయం ప్రస్తావించినట్టు, మాట్లాడినట్టు, ప్రకటన చేసినట్టు, కేంద్రంతో మాట్లాడి ప్రయోజనాలు కాపాడుతామని చెప్పినట్టు నాకైతే కనపడాల. మీకు కనపడితే చెప్పండి. ఇది రెండో డేంజర్. మూడోది విశాఖ ఉక్కు. విశాఖ ఉక్కుని ప్రైవేటైజ్ చేసేస్తున్నామో అని ఓ పక్కన సన్నాహాలు కనపడుతూ ఉంటే, అక్కడ ఉద్యోగ సంఘాలే కేంద్రంతో ఎంక్వైరీ చేసుకుని సమాచారం తీసుకుని ప్రయత్నాలు ఎంతవరకు వచ్చినాయి, ఆగిపోయినాయా ప్రైవేటైజేషన్ దిశగా అడుగులు అని అడిగితే అలాంటివి ఏవీ లేదు. ప్రైవేటైజేషన్ దిశగా అడుగులు వేయడం ఆగలేదు అని కేంద్రం స్వయంగా చెబుతూ ఉన్న పరిస్థితులు క్లియర్గా కనపడుతూ ఉన్నాయి. మరి రాజకీయం మాత్రం ఇప్పటికీ బ్లాటెంట్గా ఎవడు చెప్పాడు మీకు అని బుల్డోజ్ చేయడము, మీడియా వాటిని హైలైట్ చేయడము, ఎవరన్నా ప్రశ్నిస్తే గనక వాళ్ళని ఏదో రకంగా సైలెంట్ చేసేందుకు అడుగులు వేయడం మాత్రమే మన దగ్గర కనపడుతోంది. అంటే విశాఖ ఉక్కు అనేది ఇప్పటికీ గవర్నమెంట్లోనే ఉంటుంది అనే భరోసా లేదు. ప్రైవేటైజేషన్ తీసుకు అడుగులు పడుతూ ఉన్నాయి. మరి ఇలాంటప్పుడు మనం కేంద్రంలో ఉన్నందుకు అన్కండిషనల్ సపోర్టు సమర్పించుకుంటున్నందుకు కేంద్రానికి కనీసం సెయిల్లో అయినా విలీనం చేయమని అడగొచ్చు కదా. ఇండియాలో అపారమైన ఐరన్ ఓర్ నిల్వలు ఉన్నాయి. తర్వాత ఆస్ట్రేలియా లాంటి దేశాల నుంచి కూడా మనం దిగుమతులు చేసుకుంటూ ఉన్నాము. ఇలాంటప్పుడు విశాఖ ఉక్కుకి క్యాప్టివ్ మైనింగ్ ఇప్పించడమో, లేదంటే కనుక ఆ ఫెసిలిటీ వేరే మార్గాల్లో కల్పించడమో, ఒక ప్రొవిజన్ క్రియేట్ చేయడం అనేది మన చేతుల్లో పనే కదా. ఇది మా ప్రైడ్కి సంబంధించిన విషయము, ఇది మా రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద గవర్నమెంట్ ప్రాజెక్టు అని చెప్పి ఒప్పించవచ్చు కదా. పైగా ఉక్కు లాంటివి ప్రొడక్షన్ సెక్టర్లో ఆయువు పట్టు, అవి ఎవర్ గ్రీన్. ఇప్పుడు ఉక్కు లేకుండా నిర్మాణాలు జరగవు కదా. స్టీల్ లేకుండా ఏ పనులు, ఏ ప్రభుత్వ కార్యకలాపాలు నడవవు కదా. మరి అలాంటప్పుడు దాని సర్వైవల్ చిరకాలం, చిరస్థాయిగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఉన్నప్పుడు మనం ఎందుకు అటెంప్ట్ చేయట్లేదు అంటే, ప్రైవేట్ రంగంలో ఉత్తరాంధ్రలో ఇంకొక ప్రాజెక్ట్ వస్తోంది అనే ప్రచారం మీద పెట్టిన శ్రద్ధ దీని మీద పెట్టట్లేదా, లేదంటే కనుక మన శక్తి సామర్థ్యాలు సరిపోవట్లేదా కేంద్రాన్ని ఒప్పించడానికి అనేది ఇప్పుడు డిటర్మైన్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. ఈ 3 దెబ్బలు అంటే, ఒకటి గోదావరి జలాల్లో ఎగువ రాష్ట్రాలు కడుతున్న ప్రాజెక్టులు మన ఫోకస్ బనకచెర్ల మీద పెట్టి పోలవరాన్ని ఇప్పటివరకు నెగ్లెక్ట్ చేయడము, పైగా ఎత్తు తగ్గడము. రెండోది కృష్ణా జలాల విషయంలో, ఆల్మట్టి విషయంలో కర్ణాటక ధోరణి మనం ఖండించకపోవడం, దృష్టి పెట్టకపోవడం. మూడోది స్టీల్ ప్లాంట్. ఈ ఏడాదిన్నర కాలంలో ఏపీ భవిష్యత్ మీద తగిలిన 3 సమ్మెట దెబ్బలు ఇవి ఇర్రిపేరబుల్, ఇర్రివర్సిబుల్. అంటే తర్వాత టెన్యూర్ మారినా, వేరే వాళ్ళు అధికారంలోకి వచ్చినా కానీ ఇలాంటి నష్టాన్ని పూడ్చే అవకాశం, మార్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ఒకసారి జరిగిపోయిన తర్వాత ఆల్మట్టి ఎత్తు పెరిగిందనుకోండి, తర్వాత ఎవరన్నా వచ్చినా కానీ, శక్తివంతులైనా కానీ మార్చగలుగుతారా? లేదు కదా. ఆ డ్యామేజ్ని ఆపగలుగుతారా? లేదు కదా. ఒకసారి ప్రైవేటైజ్ అయిపోతే కనుక విశాఖ ఉక్కుని మళ్ళీ తిరిగి తీసుకురాగలుగుతారా? లేదు కదా. మరి ఏం చేయాలి? దీనికి పొలిటికల్ కమిట్మెంట్ కావాలి. ప్రజా ప్రయోజనాల విషయంలో చిత్తశుద్ధి ఉండాలి. మీడియా కళ్ళకి గంటలు కట్టడం మాని వాస్తవాన్ని చూపించే ప్రయత్నం చేయాలి. లేదంటే కనుక మీడియా కూడా ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటుంది జనం రియలైజ్ అయినాడు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. మీరే ఉంటారు.